హే! ఒకసారి ఆలోచించండి. ఈ రోజు చాలా మంది దేవుణ్ణి తిరస్కరించటం కాదు గానీ, వారు కేవలం ఒక అడుగు ముందు ఆగిపోతున్నారనేది నా ఆలోచన. ఎందుకంటే మనం పర్వతాలు, సముద్రాలు, నక్షత్రాలు చూస్తాం. ఒక గొప్ప శక్తి కనిపిస్తుంది. పవిత్రతగా అనిపిస్తుంది. కానీ ఎవరు సృష్టించారని అడగకుండా ఇదే దేవుడని మనం చెప్పేస్తాం. నేను ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించానంటే, నేను కెనడాకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు తరచుగా హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చింది. ఇక్కడి హాస్పిటల్ చాలా అడ్వాన్స్డ్‌గా ప్రతి మూలలో ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అందులో ఒక లైన్ నాకు బాగా నచ్చింది. మూవ్‌మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ రికవరీ. స్టేయింగ్ ఇన్ బెడ్ ఈజ్ రిస్క్ ఫర్ యువర్ హెల్త్. అది ఒక సింపుల్ లైన్ కానీ లోతుగా ఆలోచింపజేసింది. అలాగే ఇంకొక విషయం గమనించాను. డాక్టర్స్ మనకు వెయిన్‌లో ఒక నీడిల్ పెడతారు. అవసరం లేకపోయినా మెడిసిన్స్ లేదా ఫ్లూయిడ్ కోసం రెడీగా ఉంచుతారు. డిశ్చార్జ్ అయ్యే వరకు అది మనతోనే ఉంటుంది. ఆ రోజుల్లో నేను ఎక్కువగా మూవ్ అవ్వకుండా బెడ్‌లోనే ఉండిపోయాను. ఒకరోజు నా 2 చేతులను చూశాను. మరి ముఖ్యంగా నీడిల్ ఉన్నటువంటి చెయ్యిని నేను ఎక్కువగా కదపలేదు. అప్పుడు నేను 2 చేతులను చూసినప్పుడు ఒక చెయ్యి జీవంతోనూ నార్మల్‌గా అనిపించింది. మరొక చెయ్యి డల్‌గా ఆల్మోస్ట్ ప్రాణం లేనట్టుగా అనిపించింది. అది చూసి ఒక్కసారిగా నాకు రియలైజేషన్ వచ్చింది. దేవుడు మన శరీరంలోనే ఎలా జీవించాలో, ఎలా హెల్తీగా ఉండాలో అన్నీ పెట్టేశాడు. మూమెంట్ అవసరం, ఫ్లో అవసరం, యూజ్ చేయాలి. లేకపోతే జీవం నెమ్మదిగా తగ్గిపోతుంది. అదే విధంగా మన జీవితంలో కూడా దేవుడు అన్నీ ఇచ్చాడు. ప్రకృతి, జీవం, జ్ఞానం, అవసరాలు ఇవన్నీ మనకు ఎలా బాగా జీవించాలో నేర్పుతాయి. కానీ మనం అక్కడే ఆగిపోతున్నాం. మనుషులకు సహజంగానే ప్రకృతి అంటే ఆకర్షణ ఉంటుంది. నేను కూడా ప్రకృతి యొక్క అందాన్ని, వాటి యొక్క క్రమాన్ని, వాటి యొక్క జీవాన్ని చాలా ఆనందిస్తా. ఇవన్నీ మనల్ని లోపలికి తాకుతాయి. అందుకే అక్కడ చాలా మంది ప్రకృతిని గౌరవిస్తారు. ఇంకొందరైతే ఆరాధిస్తారు కూడా. ప్రకృతిని గౌరవిస్తాం తప్పు కాదు కానీ, ఎందుకంటే ప్రకృతి ఏదో గొప్పదనాన్ని చూపిస్తుంది. కానీ ఇక్కడే ఒక చిన్న మార్పు జరుగుతుంది. ముందు ప్రకృతి దేవుణ్ణి చూపిస్తుంది, తర్వాత ప్రకృతియే దేవుడు. మనం ఇలా అనుకుంటున్నాం, ఇది మంచి జీవితం కోసం సరిపోతుంది. కానీ దేవుడు ఇచ్చినది కేవలం బాగా జీవించడానికి మాత్రమే కాదు, ఆయన్ని తెలుసుకోవడానికి కూడా. మనం హౌ టు లివ్ వెల్ దగ్గర ఆగిపోయి హూ గేవ్ దిస్ లైఫ్ అన్నదాన్ని మిస్ అవుతున్నాం. ఇక్కడే జీసస్ క్రైస్ట్ యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తుంచుకోవాలి. ప్రకృతి మనకు జీవించటాన్ని నేర్పిస్తుంది, కానీ క్రీస్తు మనకు ఎందుకు జీవిస్తున్నాం, ఎవరి కోసం జీవిస్తున్నాం అని చూపిస్తాడు. ఆయన ద్వారా మనం సృష్టికర్తను తెలుసుకుంటాం. ఒక లోతైన సత్యాన్ని బైబిల్లో దేవుడు లిఖించాడు. ముఖ్యంగా ఎపిసిల్ టు రోమన్స్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు ఇలా రాశాడు. 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు. రోమన్స్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు చదివినట్లయితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విసిదమై ఉన్నది. దేవుడు అది వారికి విసిదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్న వెనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమ యొక్క, క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతి స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను నుంచి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చాలా క్లియర్ గా ఇక్కడ చదువుకున్నాం. మనం సృష్టికర్తను మర్చిపోయాం. మనుషులు సృష్టిని చూశారు, కానీ సృష్టికర్తను మహిమపరచకుండా సృష్టినే గౌరవించారు. అంటే సమస్య తెలియకపోవటం కాదు, తప్పు దిశలో వెళ్ళటం సూచిస్తుంది. ఇక్కడే క్రీస్తు ప్రాముఖ్యత మనకు క్లియర్ గా వెల్లడిపరచబడుతుంది. క్రైస్తవ విశ్వాసం చెబుతుంది, మనం చదువుకున్న వాక్యం చెబుతుంది, దేవుడు ఉన్నాడు మాత్రమే కాదు గాని సృష్టికర్త తనను తాను మనకు చూపించాడు. ప్రకృతి ద్వారా మాత్రమే కాదు, మనిషిగా మన మధ్యకు వచ్చి క్రీస్తుగా. యేసు కేవలం బోధకుడు మాత్రమే కాక సృష్టిలో ప్రత్యక్షమైన సృష్టికర్తగా ఆయన మనకు కనపరుచుకున్నాడు. ఇది పూర్తిగా మనకు అర్థం కావాలంటే ఇలా ఆలోచించండి. ప్రకృతి సందేశం
లాంటిది, ప్రకృతి ఒక సందేశం లాంటిది. కానీ క్రీస్తు ఆ సందేశం వెనుక ఉన్న స్వరము. ప్రకృతి జీవాన్నిస్తుంది, కానీ క్రీస్తు జీవానికి మూలం ఎవరో చూపిస్తాడు. ప్రకృతి అవసరాలను నింపుతుంది, కానీ క్రీస్తు అవి ఇచ్చిన వాడిని పరిచయం చేస్తాడు. మనం ప్రకృతి దగ్గరే ఆగిపోతే రూపకల్పనను చూస్తాం, కానీ రూపకర్తను మిస్ అవుతాం. అసలు ప్రశ్న ఏంటంటే, మీరు ఏదో గొప్ప శక్తిని నమ్ముతున్నారా? కాదు, అది చాలా మంది నమ్ముతారు. మీరు సృష్టి దగ్గర ఆగిపోతారా, లేక సృష్టికర్తను వెతుకుతారా? క్రైస్తవ దృష్టిలో జీసస్ క్రైస్ట్ సృష్టికర్తకు వేరే కాదు, ఆయననే సృష్టికర్త యొక్క ప్రకటన. ఆయనను గుర్తించటం అంటే మూలానికి తిరిగి రావడం. ప్రకృతి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది, కానీ అది మిమ్మల్ని రక్షించలేదు. సృష్టి మీ జీవాన్ని నిలబెడుతుంది, కానీ దానికి అర్థం ఇవ్వదు. సృష్టి ఎక్కడికైనాను చూపిస్తే అది క్రీస్తు వైపే చూపిస్తుంది, ఆ సృష్టికర్త వైపు చూపిస్తుంది. దేవుడు మనకు జీవితం ఎలా గడపాలో చూపించాడు, కానీ మనం అక్కడే ఆగిపోతే జీవితం ఇచ్చిన వాడిని మిస్ అవుతాం. ప్రకృతి మనల్ని నిలబెడుతుంది, కానీ క్రీస్తు మనల్ని దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇందుని బట్టి నేను మరొక వాక్యం మీకు చూపించాలని కోరుకుంటున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం చూసినట్లయితే, అప్పుడు సమస్తమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులు కావాలనుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయకు దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనకి దేవుడు చెప్పినటువంటి జ్ఞానము, వివేచన ఉపయోగించుకుని ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని దేవుడు చెప్తున్నాడు. వాటి మీద ధ్యానం ఉంచుకొని వాటిని నేర్చుకున్నప్పుడు ఈ సృష్టి ఏమిటి, ఈ సృష్టికర్త ఎవరు, మనం దేని వైపు చూడాలి అనే ఒక గమ్యాన్ని మనకు క్లియర్గా చూపిస్తుంది. అందుకే మనం అందరం ప్రతిరోజు మన కోసం రచించినటువంటి బైబిల్ యొద్దకు రావాలి, బైబిల్ చదవాలి, బైబిల్లో ఉన్నదాన్ని గుర్తించాలి, గమనించాలి, ఈ సృష్టిలో ఉన్న వాటితో కంపేర్ చేసుకోవాలి. అప్పుడు మనకి యేసుక్రీస్తు ఎవరు అనేది, ఈ సృష్టికర్త ఎవరు అనేది, ఒకడే దేవుడా, కోట్ల దేవుడా అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.